హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్గా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇది ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. దానిని ఈ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ పార్ట్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. సమానంగా ఇలా ఈ విధంగా మడవాలి. కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా ఈ అంచులు రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మడవండి. స్కేల్తో డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఒక లైను ఈ మధ్యలో నుంచి. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇటు సైడ్న ఉక్సుల పట్టి, కాజా పట్టి వేస్తాం కదా, ఆ సైడ్న దీనికి ఇటు సైడ్న మడవండి. నెక్ ఈ చివర ఉంది కదా, ఆ చివరన కలవనీకోకుండా ఒక్క చిన్ని హాఫ్ ఇంచు వదిలి మడత పెట్టండి. హాఫ్ ఇంచు కనిపిస్తుందా? హాఫ్ ఇంచు ఇలా మడవండి. మడిచాం కదా, దీని నుంచి ఇలా స్ట్రైట్గా బ్లౌజ్కి అంటే అడ్డంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నారు కదా, ఇక్కడ కప్పు కరెక్ట్గా రావాలంటే ఇది కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రమే కప్పు కరెక్ట్గా వస్తుంది. దీన్ని మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా కనుక మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఎవరి బ్లౌజ్ అయినా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. మీ దగ్గర టేప్ ఉంటే టేప్తో చూసుకోండి, స్కేల్ ఉంటే స్కేల్తో చూసుకోండి. ఇక్కడికి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇటు సైడ్ ఒకటి ముప్పావు పెడుతున్నా నేను, 1.35. ఇటు సైడ్ కూడా 1.35. ఈ రెండింటిని ఇక్కడ మార్క్ చేసాం కదా, దానికి కలపండి. ఇటు సైడు ఇటు సైడు ఈ విధంగా కలపండి. ఇటు ఉక్సుల పట్టి, కాజా పట్టి వేస్తాం కదా, దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే మనం
షోల్డర్కి నెక్ రౌండ్ తీయడం కోసం షోల్డర్ నుంచి ఉక్సులు పట్టి వరకు ఇక్కడ క్రాస్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ కోపులాగా కనిపిస్తుంది కదా, దానికి స్ట్రైట్న లైన్ డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఇలా ఈ విధంగా డ్రా చేయండి. డ్రా చేశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండేలాగా పెట్టుకోండి. ఈ మార్కింగ్ వరకు ఇలా ఈ విధంగా ఈ విధంగా ఇక మార్క్ చేసుకున్నారు కదా, ఇది ఉంది కదా, దీని నుంచి ఇక్కడ చంక రౌండ్ వస్తుంది కదా, చంక రౌండ్ ఇక్కడ మూల మీద దానికి కొంచెం హాఫ్ ఇంచు కిందకి పెట్టుకొని ఈ లైన్ నుంచి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, దానికి కొంచెం కింద ఇలా మార్క్ చేసుకున్నారు కదా, దాని నుంచి దీనికి ఇలా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. క్రాస్ అనేది కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోండి, మడత పడకూడదు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టామో గ్యాప్, ఈ గ్యాప్ వదిలామో ఈ గ్యాప్, ఆ గ్యాప్ ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఈ గ్యాప్ ఒక అంగుళంన్నర ఉంటుంది, అంగుళంన్నర అలా ఉంటుంది. నేను నార్మల్గా పెట్టేసేస్తున్నాను, మీరు కొలుచుకుంటే కొలుచుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఇలా ఇలా డ్రాకి ఇలా ఈ విధంగా ఈ విధంగా ఇది ఈ షేప్ రావాలి. ఇక్కడ నుంచి ఇలా 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 త్రిభుజం షేప్ లాగా వస్తే కప్పు కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ లైన్స్ ఇలా గీసాం కదా, ఇదే లైన్స్ మీద మనం స్టిచ్చింగ్ చేయాలి. ఈ లైన్స్ మీద ఇది కేవలం కొలత కోసమే. ఈ లైన్స్ ఇది ఇలా ఈ విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసింది ఇలా ముడవాలి. ఇలా స్టిచ్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇటు సైడ్న ఇలా పట్టుకొని ఇలా ఈ విధంగా ఇటు సైడ్న ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసింది ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత కప్ ఈ విధంగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసినట్లయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.